దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. నేను ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 95వ కీర్తన 2వ వచనము చదువుకుందాం. 95:2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. పిల్లరా, ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము, ప్రభువు దినము. ఈ దినమున మనం ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధించబద్ధులమైనాం. కీర్తనకారుడు సెలవుస్తున్న మాట ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము. అవును, కృతజ్ఞతగా మనం ప్రభు దగ్గరికి రావాలి. కృతజ్ఞతగా ఆయనకు స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతగా ఆయనకు విధేయులై దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరిచి దేవుని మాటలు విని మనము ఆత్మీయంగా బలపడాలి. ప్రత్యేకంగా గడిచిన నెలంతా కూడా, గడిచిన జూన్ మాసం అంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక మాసం లేదా మరొక నెలలోనికి నడిపించి మొదటి ఆదివారం రోజుల్లోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాం. కృతజ్ఞతగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని మహిమపరచబద్ధులమైనాం. పిల్లరా, ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, అది డబ్బు రూపంలో కానివ్వండి, వస్తు రూపంలో కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, లేదా మరొక సహాయం కానివ్వండి, ఏ సహాయమైనా మనకు చేసినప్పుడు, లేదా ఎవరి దగ్గర నుంచైనా మనం సహాయం పొందుకున్నప్పుడు అవతల వ్యక్తికి మనం థ్యాంక్స్ చెబుతాం, అనగా కృతజ్ఞత చెబుతాం, లేదా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అది అభినందనకు, అంతేకాదు తిరిగి మళ్ళొకసారి అది పొందుకోవడానికి చక్కని అవకాశం. థ్యాంక్స్ చెప్పడం అది మంచి అలవాటు. ఎవరైనా వస్తు రూపంలో కానీ, వాహన రూపంలో కానీ, లేదా ధన రూపంలో కానీ, లేదా మాట రూపంలో కానీ ఏదైనా సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెబుతాం. అది ఉద్యోగం చేసేటవాడు కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు, ఇంట్లో బిడ్డ, ఎవరికైనా మనం థ్యాంక్స్ చెబుతాం సాధారణంగా. మరి ఇహ సంబంధమైన సహాయం చేసినప్పుడే మనం థ్యాంక్స్ చెబుతాం కదా. అంటే మనుషులు మనకు సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా. మరి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, లేదా ఆ దేవుడు నీకు నాకు ఏ సంబంధమైన సహాయమే కాదు, నీకు నాకు ఆ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రత్యేకంగా ఈరోజు ఆయుష్ ఇచ్చాడు. ప్రతిదినము ఆయుష్ ఇచ్చి కాపాడుతున్నాడు. మరి కాపాడుతూ ఆయుష్ ఇచ్చిన దేవాది దేవునికి మనం ఎంతగా థ్యాంక్స్ చెప్పాలి, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎంతగా ఆయన కృతజ్ఞతలుగా మనం ఉండాలి ప్రియులారా. కనుక మనం ఆలోచించాలి. చాలామందికి మనం థ్యాంక్స్ చెబుతూ ఉంటాం ప్రియులారా. సర్వాధికారైన దేవుని సన్నిధికి వచ్చి ఆయనకి ఎంతగానో మనం థ్యాంక్స్ చెప్పాలి. ఈ 2026 సంవత్సరం 6 నెలల్లో దేవుడు తన కృపలో భద్రపరిచాడు. ఈ 2020 సంవత్సరం జూన్ నెల గతించి జులై నెల మొదటి ఆదివారంలో నడిపించాడు మనల్ని. గడిచిన వారం అంతా నడిపించాడు, కాపాడాడు. కనుక అందుని బట్టి మనం ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు దయచేసిన మరొక నెల, మరొక వారము, మరొక రోజుని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, సమస్త ఈవులను బట్టి ఆయనకు మనం ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ గణపరచబద్ధులమైన ప్రియులారా. ఎందుకు ఈ మాట చెబుతాడు? మనం ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు ఇంకనూ అనేక ఆశ్చర్యకరములు, అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు దేవుడు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయామనుకోండి, అవతల వ్యక్తి ఏమనుకుంటాడు,
ఎంతో కొంత ఇసుక్కుంటాడు, తిట్టుకుంటాడు. లేదంటే ఇంకొకసారి మనం అడిగినప్పుడు సహాయం చేయడు, సహాయం చేయబుద్ధి కాదు కూడా. ఎందుకు? నువ్వు ఒకసారి సహాయం చేసినప్పుడే, చిన్న చిన్న సహాయాలు చేసినప్పుడే నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు. ఇంక అటువంటప్పుడు ఇంకేం మరలా తిరిగి సహాయం చేయాలంటే ఇష్టపడ్డు అసలు ఇవ్వడానికి కూడా మనసు రాదు. ప్రియులారా, మానవ సంబంధమైన మరి ఆలోచన వచ్చినప్పుడు మరి పర సంబంధమైన దేవుడు ఒకసారి రెండుసార్లు కాదు, మన నిరంతరములు నడిపిస్తున్నాడు. అనేక మార్లు అనేక సార్లు మనకు సహాయం చేస్తూ వచ్చాడు, సహాయం చేస్తున్నాడు కూడా. ఒకవేళ మనుషులు కోపగించమో కానీ సహాయం చేయకుండా థ్యాంక్స్ చెప్పకపోతే, కానీ దేవుడు ఇంకా నీకు చేస్తున్నాడు. కనుక దేవుని దగ్గర మనకి థ్యాంక్స్ చెప్తే ఇంకెక్కువ రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే ఇంకనూ మనం మేలు పొందుకుంటాం. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పకపోతే అవతల వ్యక్తి ఎంత నొచ్చుకుంటాడో లేదా బాధపడతాడో. అలాగే పరిసంబంధమైన తండ్రి కూడా పిల్లలు మన జీవితంలో చిన్న చిన్న సహాయాలు కాదు, మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి, బాగోపోతే హాస్పిటల్లో పడిపోతే లేవనెత్తి, ఇలాగ అనేక రకమైన సహాయాలు దేవుడు చేస్తూ వచ్చాడు, చేస్తున్నాడు కూడా. వాటికి మనం ఎంతగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎంత బాధపడతాడు మనం చెప్పకపోతే. అంటే ఆయన ఎంత మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కనుక పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కృతజ్ఞతగా ఆయన సన్నిధికి రావాలి. అంతేకాదు కీర్తనల పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయాలి. ఆయన స్తుతించాలి, సంతోషించాలి. పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ప్రభునామాన్ని ఘనపరచాలి సంతోషంతో. చాలామంది ప్రభు సన్నిధికి వస్తారు, సంతోషంతో ఆరాధన చేయరు, పాటలు పాడరు, స్తుతించరు. కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది చప్పట్లు కొట్టరు, కొంతమంది ఏదో వచ్చామెళ్ళమన్నట్టు ఉంటారు. ఎలా ఉండకూడదు పిల్లలు. మన ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఆయన పేరట సంతోషగానం చేస్తూ ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప సంతోషాన్ని, సమాధానము అనుగ్రహిస్తాడు. మానవులుగా మనం మంచిని మర్చిపోతాం, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మర్చిపోతాం. కానీ కష్ట నష్టాన్ని, బాధను, శ్రమను గుర్తుపెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ పిల్లలు, దేవుడు చేసిన మేళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు, చెబుతున్న అద్భుత కార్యాలను బట్టి, ప్రత్యేకంగా మనకి ఇచ్చిన ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆయుష్ని బట్టి ప్రభువుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు సన్నిధికి రావాలి, కృతజ్ఞతగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సమయం ఇవ్వాలి. దేవుడు అన్నాడు 6 దినాలను పని చేసుకో, 7వ దినం అంటే ఆదివారం దినం నా సన్నిధికి రా అన్నాడు దేవుడు. సమస్తము పక్కన పెట్టి కనీసం 2 గంటలన్న ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ప్రభు ఇచ్చే మేలుడు, దైవాశీర్వాదాలు, దైవ దీవెన, దైవ జ్ఞానము, దైవ మేలు పొందుకోవాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాడు పిల్లరా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్న ఆదివారం రోజు ప్రభు సన్నిధికి వెళ్ళకపోతే అది ఉదయం కానివ్వండి, రాత్రి కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, ఏదో ఒక సమయంలో సర్వీసులను బట్టి దేవుని సన్నిధిలో కూడుకోవటంతో నీకు దైవ ఆశీర్వాదం తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతుల సన్నిధికి వచ్చేదము, కీర్తనల పాడు ఆయన పేరట సంతోషగానము చేయదమని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, కృతజ్ఞతగా మీ సన్నిధికి వచ్చి మీ పేరట సంతోషగానం చేసేవారంగా ఉన్నాడు. సహాయం దయచేయండి తండ్రి. అందరైతే మీ సన్నిధి రాలేకపోతున్నారని లక్ష్యకుంటున్న వారు దర్శించండి ప్రభు, బలపరచండి. ఎవరైతే ప్రార్థన అవసరం కదా ప్రార్థన అవసరం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి.